గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా 30,000 మంది రైతులు 34,900 ఎకరాలు భూములు ఇచ్చారు. గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లలోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి మొదటి 2-3 సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ. కాబట్టి వారు చేసిన త్యాగాలని, పట్టుదలని, పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని, అదేవిధంగా నారాయణ గారు గాని అందరూ గుర్తు పెట్టుకుంటారు. అయితే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్. ఇక్కడ చూస్తే కొంతమంది జెన్యూన్ ఉన్నారు, కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి. దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదే విధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు 2 రకాలుగా వెరిఫై చేసి దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తారు. రెండోది గ్రామ కంటాలు, దాన్ని మళ్ళీ రీసర్వే చేసి సిఆర్డిఏ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలౌ చేస్తాం. మూడో ఇష్యూ వచ్చేటప్పటికి మేజర్ లంకా ల్యాండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ లంకా ల్యాండ్స్ లో ఉన్నటువంటి ఎన్జిటి కేసులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల కోర్టులో కేసు ఉంది ఇప్పుడు. బట్ బ్రాడ్ గా ఆలోచిస్తే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది ఎట్టి పరిస్థితులు ఏదో ఒక రోజు చేస్తాం. తర్వాత ఈ అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి 290 ఎకరాలు ఉన్నాయి. ఈ అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళకి అమ్మటానికి వీల్లేదు. అయినా చాలా మంది వీళ్ళు రైతులు అమ్మేశారు, పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు అమ్మేశారు. అయినా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అమ్మినా సరే అలాట్ చేద్దామని 14-19లో మనం డిసైడ్ చేసి దీన్ని పరిష్కరించాలని చెప్పి చంద్రబాబు గారు ఒక కమిటీ వేశారు. ఇప్పుడున్నటువంటి గ్రామాల్లో ఎందుకంటే 98% ప్లాట్స్ అలాట్ అయిపోయినాయి. అంతా ఎక్కడైతే గొడవ ఉందో 2% గురించే మనం మాట్లాడతాం. గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషన్, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ జూన్ 2026 కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, నారాయణ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు 5 ఎవ్రీ 1 to 2 weeks కూర్చొని ఒక 6 months లో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం, అదే విధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా అయ్యే విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. బయట అపోహలు మీరు నమ్మొద్దు, ఇవి వాస్తవాలు, వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.